ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. అధికార ప్రతిపక్షాలు ప్రచార భేరి మోగిస్తూ ఎన్నికల సమరానికి సయ్యంటున్నాయి. ఇప్పటికే సిట్టింగ్ స్థానాల్లో మార్పులు చేర్పులతో పొలిటికల్ హీట్ పెంచిన అధికార వైసీపీ మరింత దూకుడు పెంచి సిద్ధం సభతో సమరానికి సయ్యంటోంది. అనంతపురం జిల్లా రాప్తాడు వేదికగా ప్రతిపక్షాలపై సీఎం జగన్ గర్జించారు. పంచ్ డైలాగులు, ప్రతిపక్షాలపై సెటైర్లతో విమర్శలతో పదును పెంచారు. ప్రత్యర్థుల కుట్రలపై మండిపడ్డారు. పొత్తులు ఎత్తులపైన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. జనం టీడీపీ కుర్చీని 5 ఏళ్ల కిందటే మడతెట్టేశారన్న జగన్ మరోసారి చొక్కా మడతేసి కుర్చీ మడత పెట్టేందుకు రెడీగా ఉన్నారంటూ పంచులేశారు. మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి, చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్లోనే ఉండాలి అంటూ విపక్షాలపై సెటైర్లు వేశారు సీఎం జగన్. ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి, ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి, ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. దుష్ట చతుష్టయం ముందు తలవంచనని స్పష్టం చేశారు సీఎం జగన్. వారి బాణాలకు బలి కావడానికి తాను అభిమన్యుడిని కాదని అర్జునుడిని అన్నారు. ఈ అర్జునుడిని నడిపించడానికి ఇంతమంది కృష్ణులు ఉన్నారని అక్కడికొచ్చిన ప్రజలను ఉద్దేశించి అన్నారు సీఎం జగన్. దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి, తల వంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ఉన్న ఇంతమంది గుండెలు. రాప్తాడు సిద్ధం సభ వేదికపై నుంచి చంద్రబాబుకు సవాల్ విసిరారు సీఎం జగన్. 14 ఏళ్లుగా సీఎంగా చంద్రబాబు పరిపాలన చేశారు. 3 సార్లు సీఎం కుర్చీలో కూర్చున్నారు. మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని ప్రశ్నించారు సీఎం జగన్. ఈ చంద్రబాబును సవాల్ చేస్తా ఉన్నాను. 14 ఏళ్లు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. కనీసం మీరు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తి ఇలా 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 2 బటన్లు నొక్కాలని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలన్నారు సీఎం జగన్. పొరపాటు చేస్తే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుందని, గ్లాస్ పట్టుకుని రక్తం తాగడానికి వస్తుందని పంచులు విసిరారు. ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. పొరపాటు చేశారు అని అంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది, పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. నేను మంచి చేయలేదని చంద్రబాబు భావిస్తే నన్ను ఓడించడానికి ఎందుకు పొత్తులు కడుతున్నారని ప్రశ్నించారు సీఎం జగన్. జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే, నిజంగా నువ్వు జగన్కు ప్రజాబలం లేదనుకుంటే నీకు ఇంతమందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. తన నడక కోసం అటో కర్ర ఇటో కర్ర 2 కర్రలు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా.
తన సైకిల్ తోయటానికి నీకు ఒక ప్యాకేజీ ఇస్తారు, ఎందుకయ్యా అని అడుగుతా ఉన్నాను. రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోందన్నారు సీఎం జగన్. మాట నిలబెట్టుకున్న మనకు, మాట నిలబెట్టుకోని పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. పేదలు ఒక వైపున ఉంటే పెత్తందారులు మరో వైపున ఉండి ఈ యుద్ధం జరగబోతా ఉంది. ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు, మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం. చంద్రబాబు మరోసారి మోసాల మేనిఫెస్టో రూపొందిస్తున్నారని ఆరోపించారు సీఎం జగన్. ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చరు కాబట్టి ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. చేసేది ఎలాగో మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం. ఎలాగూ చేసేది లేదు, ఎలాగూ చెప్పేది అబద్ధాలు, ఎలాగూ చేసేది మోసమే కాబట్టి ఇక ఎలాగూ మోసమే చేస్తా ఉన్నప్పుడు ఇక నోటికి కట్టడి ఎందుకు, అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం. పేదవాడి తరపున యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు సీఎం జగన్. 25 ఎంపీ, 175 అసెంబ్లీ గెలవాల్సిందేనని నిర్దేశించారు. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 అని అడుగుతా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25 ఎంపీలకు 25 ఎంపీలు అని అడుగుతా ఉన్నాను. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యే గాని ఒక్క ఎంపీ గాని తగ్గేందుకు వీలే లేదు అని అడుగుతా ఉన్నాను. మొత్తానికి సిద్ధం సభతో ఎన్నికల సమరానికి సై అంటోంది వైసీపీ.